ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక పదం బాగా వైరల్ ఉంది. ఆ పదం ఏంటి? దాని మీద మీమ్స్, జోకులు. ఆ పదం ఏంటి తెలుసా? నేను కూడా అప్డేట్ అవ్వాలి. మరి ఒక తెలుగుదేశం పార్టీ జర్నలిస్ట్ లాంటి అధికార ప్రతినిధి ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం పెట్టి మాట్లాడితే దానికి కౌంటర్గా ఈయన ఒక డిబేట్ పెట్టి అందులో జగన్ గారు అన్నారట, చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మరొకరికి మరకలు పోయాలి అని చెప్పి ఆ మద్యం కేసులు అని చెప్పి పెడుతూ ఉన్నారు. నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా, ఏ ఒక్క ఫైల్ అయినా దానికి సంబంధించి అక్రమాలు జరిగాయి అనే విధంగా కనుక ప్రూవ్ చేస్తే బయట పెట్టండి. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి దాన్ని మరొకరి మీద తోసేయడం కోసం ఆ పని చేస్తూ ఉన్నారు అని. దానికి కౌంటర్గా ఈయన తెలుగుదేశం పార్టీ జర్నలిస్టు, చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారా? నేను అప్డేట్ అవ్వాలి. ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు అని చెప్పి దాంట్లో బెయిల్ మీద ఉన్నారు. లిక్కర్ కేసులో నేను అప్డేట్ అవ్వాలి. ఏం మాట్లాడతారో జగన్. ఇది ట్రెండింగ్లో ఉంది. నేను అప్డేట్ అవ్వాలి మరి అంటే ఆగడి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ యాడ్ చేసి అప్డేట్ అవ్వనురా అని, ఇంకో దాంట్లో రావు రమేష్ గారి డైలాగ్ యాడ్ చేసి దాంతో మీమ్స్ యాడ్ చేసి అజ్ఞానంతో మాట్లాడకండిరా, అప్డేట్ అవ్వనురా అని ఇవన్నీ జోకులు ఎత్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారు అనేది కూడా తెలియదట. ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద జర్నలిస్టులు అని వీళ్ళు అంటే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళెవరు పెద్ద జర్నలిస్టులు అంటారు. కానీ జర్నలిస్ట్ అంటే కనీసం బాధ్యతగా ఉండాలి, బాధ్యత తెలిసి ఉండాలి, కాసంతైన రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కొంచెం విషయ పరిజ్ఞానం ఉండాలి, ఒక హ్యుమానిటీ అనే ఉండాలి, సెన్సిటివ్నెస్ ఉండాలి జర్నలిస్ట్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా. వీళ్ళకి అదే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అంటే వీళ్ళు చెప్పుకుంటారు కదా, చంద్రబాబు గారు మద్యం కేసులో ఉన్నారని కూడా. చంద్రబాబు నాయుడు గారికి మద్యం కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక శాండ్ కేసు, ఈ మూడిట్లోనూ ఒకేసారి ముందస్తు బెయిల్ వచ్చింది. 2024 జనవరి నెలలో ఈ 3 కేసులలో, జనవరి 24 అనుకుంటారు, ఈ 3 కేసులలో కూడా ఒకే రోజు చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్లోనే ఉన్నారు, శాండ్ కేసులో ముందస్తు బెయిల్ ఉన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ భూముల వంకర టింకర్లాగా అసైన్ భూములు, ఈ వంకర టింకర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ అలైన్మెంట్ మార్పులు, ఇందులో కూడా ఆయన ముందస్తు బెయిల్ తీసుకునే ఉన్నారు. దానికి ఆయన కాన్ఫిడెంట్గా జగన్ మాట్లాడిన ఏదో తెలియక మాట్లాడినని చెప్పుకునేకి నేను అప్డేట్ అవ్వాలి ఆయన ఎటకారంగా అనుకున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే కనీసం జర్నలిస్ట్ అనే ట్యాగ్ తగిలించుకోవాలంటే వీళ్ళందరూ చాలానే అప్డేట్ అవ్వాలి. అఫ్కోర్స్ అది ఎప్పటికీ జరగదనుకోండి.